మా ఆర్మీ అన్న రెండు ఒకటే, ఉగ్రవాదం ఆర్మీ మా దేశంలో రెండు ఒకటే. మీరు ఉగ్రవాదం మీద దాడి చేసినా మా ఆర్మీ మీద దాడి చేసినట్టే మేము ఫీల్ అవుతాం, మా అడ్మినిస్ట్రేటివ్ దాడి ఫీల్ అవుతాం అంటే వాళ్ళు ముందుకు వచ్చారు, మేము పాల్గొట్టాం. అంతవరకు మన పని అయిపోయింది. అంతేగాని ఆపరేషన్ సింధూరు ఏం పడిపోయినాయి, ఇదిగో ట్రాఫిక్ ఎన్ని పడిపోయి చెప్పు, ట్రాఫిక్ పడిపోయి చెప్పు చెప్పు చెప్పు. ఎప్పుడన్నా సరే నువ్వు పాకిస్తాన్ వాడు ఫ్లైట్ లో యుద్ధ విమానాలు ఎన్ని పడిపోయినాయి చెప్పు అని చెప్పి అడిగావు నువ్వు రాహుల్ గాంధీ గారు? ఎప్పుడు అడగడు. పాకిస్తాన్ వాళ్ళు ఏం పడిపోయినాయి, పాకిస్తాన్ వాళ్ళు ఏమేం పడగొట్టాం, మనం ఎంత నష్టం కలిగించావు, ఎన్ని వేల డాలర్లు ఎన్ని లక్షల కోట్లు నష్టం కలిగించాము అది చెప్పండి సార్ అని ఇప్పుడు అడిగాడు ఆయన? అడగడు ఆయన. ఆయన అడిగేది ఏంటి? రాఫెల్ ఏం పడిపోయింది చెప్పు. ఏంటంటే మన అమెరికాలో డాక్యుమెంట్ రిలీజ్ అయింది కదా, ఎందుకు వెళ్తున్నారంటే చైనాతో లింక్. చైనా యుద్ధ విమానాలు మనం కొట్టేశాం, పరోక్షంగా యుద్ధం చేశాం చైనాతో అంటే పెద్దలు ఇందాక చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్ ని ప్రోత్సహించింది కూడా చైనానే, బాటంగా మద్దతించింది చైనా అండ్ టర్కీ. వాళ్ళ పక్క నుంచి వాళ్ళ వెపన్స్ అని వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు. చైనా వెపన్స్ అని తుస్ అయిపోయినాయి. ఆ JF-16 JF-36 అనుకుంటా ఏమైంది, తుక్కు అయింది, వాళ్ళ వల్ల కాలేదు. సో అందుకని వాళ్ళ సేల్స్ పెంచుకుంటాకి ఇండోనేషియాతో డీల్ ఉంది వాళ్ళకి, ఆ డీల్ ఆగిపోయింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా. అందుకనే ఫేక్ పబ్లిసిటీ సృష్టించారు, ఇది రాఫెల్ పడిపోయిందని. దాంతో ఇండోనేషియా కూడా F-36 అది సారీ రాఫెల్ కి ఇండోనేషియా వాళ్ళు కొంటాకి రెడీ అయ్యారండి. అయితే ఆపరేషన్ సింధూర్ లో ఫేక్ పబ్లిసిటీ సృష్టించి చైనా ఏంటి రాఫెల్ పడిపోయింది, F-36 సక్సెస్ అయిందని, దానికి రాహుల్ గాంధీ లాంటి హెల్ప్ చేశారు. దాంట్లో ఇండోనేషియా ఆ పర్చేజ్ ఆపింది. ఆ తర్వాత నెల రోజుల్లో తెలిసింది ఇదంతా చైనా పబ్లిసిటీ కావాలని చేసిందని. ఇప్పుడు రాఫెల్ ఇండోనేషియా కొంటుంది. సో ఇది అంతర్జాతీయ ఆయుధాల డీలు లాబీలు చైనాలో భాగంగా రాహుల్ గాంధీ వాళ్ళకి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తున్నారు. ఆయన వాళ్ళకి కావాల్సిన విధంగా వర్క్ చేస్తారు. ఎందుకు వర్క్ చేస్తారంటే గతంలో బహుశా చైనాతో చేసుకున్న ఒప్పందం కావచ్చు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ అమ్మ కలిసి చైనాతో షీ జిన్పింగ్ తో సంతకం పెట్టుకున్నారు 2008లో. కాంగ్రెస్ పార్టీ అండ్ దెన్ అక్కడ చైనా కమ్యూనిస్ట్ పార్టీ, రెండు పార్టీ టు పార్టీ మధ్య సంతకాలు అయినాయి, MOU అయింది. ఆ MOUలో భాగంగా కావచ్చు చైనాని హెల్ప్ చేయడానికి బహుశా ఆ రకంగా స్టేట్మెంట్. ఎందుకంటే దేశభక్తులైన పౌరుడు ఎవరైనా సరే మన సుప్రీంకోర్టుకు పెట్టింది, అసలు నువ్వు దేశభక్తుడివేనా, ఈ దేశానికి పౌరుడివేనా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి, ఇలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల దేశం ఏమైపోతుంది, మీకు బుద్ధి ఉందా తిట్టింది సుప్రీంకోర్టు. సో అలాగే దేశభక్తుడు ఎవరైనా సరే శత్రు దేశానికి మద్దతుగా మాట్లాడతాడా, స్వదేశానికి మద్దతుగా మాట్లాడతాడా? ఇదే భారతీయ జనతా పార్టీ విన్నో కాదు కదా, ఈ భారతదేశ సైన్యం సాధించిన విజయం, భారతదేశ సైన్య త్రివిధ దళాలు సాధించిన విజయం. దీన్ని అందరికి గర్వంగా చెప్పుకోవాలి. అలా చెప్పుకోకుండా సైన్యాన్ని గలిక గుండా అంటే రోడ్డు గ్యాంగ్ లీడర్ రౌడీ అనో సైన్యాధికారులు అంటున్న వ్యక్తి ఏ రకమైన దేశపోతారు నాకు అర్థం కాదు. ఏ రకమైన దేశ విచ్ఛిన్నకర శక్తులతో జార్జ్ సోరోస్ కి దత్తపుత్రులు తయారయ్యారు కొంతమంది, రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు. వీళ్ళు చేస్తుంది ఏంటి? ఇటువంటి దేశభక్తి సంబంధించిన విషయం, దేశ రక్షణ విషయంలో కూడా ఈ రకమైన చేయడం సంబంధించిన. అలాగే గాల్వాన్ పోయేటప్పుడు మనం చూసాం, ఆ రోజు ఏ రకంగా చైనా వాళ్ళు ముందుకు వస్తే మన వాళ్ళు ఘాతుక్ టీము ఆ పేక కొరికి పడేశారు, పేక కొరికే చంపేశారు చాలా మంది. ఈ రోజు వరకు చైనా చెప్పుకోలేకపోతుంది, ఎంతమంది చంపావో చెప్పుకోలేకపోతుంది. కాకపోతే అంతర్జాతీయ మీడియా కొన్ని కథనాలు ఇచ్చారు, 120 మంది శవాలు అక్కడ వాళ్ళ గ్రేవ్ యార్డ్స్ అని చూపించింది ఫోటోలు, మరి నిజాపతి నాకైతే తెలియదు, చూపిస్తుంది. ఆ సమయంలో సోనియా గాంధీ గారు పార్లమెంట్ ఎవరు గారు తెలుసా, అసలు ఈ ఘాతుక్ టీమ్స్ మనం సరిహద్దులు ఎక్కడెక్కడ పెట్టామో చెప్పగలరా అని అడిగారు. ఘాతుక్ టీమ్స్ సరిహద్దుల్లో అంటే ఎక్కడెక్కడ పెట్టాలో చెప్పాలట. చెప్తే ఉందంటే చెప్తారు, శత్రు దేశాలకి అందిస్తారా? పార్లమెంట్ లో చెప్తే ఇంకెందుకు, అందరికీ శత్రు దేశాలు తెలిసిపోతాయి కదా ఎక్కడెక్కడ ఉన్నాయో. అలా ఆ ప్రశ్నలు అడుగుతారండి. అసలు మన వారియర్స్ కావచ్చు, మన సైనిక స్థావరాలు కావచ్చు, లేదా ముఖ్యమైన ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరన్నా అడుగుతారా? అడగడం సంబంధించిన వాళ్ళ చెప్తారా?